డేట్ ఆఫ్ 100 డేస్ డిఎస్సి సిరీస్. మనం ఈరోజు ఈ వీడియోలో ప్రాబ్లం నెంబర్ 217 కండెన్స్ డూప్లికేట్ చూద్దాం. ఇంతకీ మనకి కండెన్స్ డూప్లికేట్ అంటే ప్రాబ్లం ఏమి ఇచ్చింటారంటే మనకు ఒక అరే ఇచ్చింటారు. అరేలో మనకి డూప్లికేట్ నెంబర్స్ ఉంటే ట్రూ అనిపించేయాలి, డూప్లికేట్ నెంబర్స్ లేకపోతే ఫాల్స్ అనిపించేయాలి. నెక్స్ట్ మనం దీనికి బ్రూట్ ఫోర్స్ మెథడ్ చూద్దాం. నేను బ్రూట్ ఫోర్స్ మెథడ్ ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుంటా. ఈ నెంబర్ అనేది మనకి అన్ని నెంబర్స్తో కంపేర్ చేస్తా. ఒకవేళ నాకు ఈ కంపేర్ చేసేటప్పుడు రెండు ఈక్వల్ వచ్చిందనుకో నాకు ట్రూ అనిపించేస్తుంది. సేమ్ అలాని 2 అనేది మనకి అన్ని నెంబర్స్తో కంపేర్ చేస్తా. సో ఇదే నేను బ్రూట్ ఫోర్స్ మెథడ్ ఫాలో అయినా. ఇక్కడ ఒక ఫర్ లూప్ అనేది మనకి ఫస్ట్ నెంబర్ తీసుకుంటుంది, సెకండ్ ఫర్ లూప్ మనకి సెకండ్ నెంబర్స్ తీసుకుంటుంది. సో రెండు కంపేర్ చేస్తుంది, ఐ కమ్మ జే అంటే ఈ రెండు ఈక్వల్ కంపేర్ చేస్తుంది. ఈ రెండు కానీ ఈక్వల్ ఎందుకు మనకి ట్రూ ప్రింట్ చేస్తుంది, లేకుంటే మనకి ఫాల్స్ అనిపించేస్తుంది. సో ఇదే బ్రూట్ ఫోర్స్ మెథడ్ అనమాట. దీనికి మన టైం కాన్సెప్ట్ ఏమొస్తుంది, మనకి ఆర్ట్ ఆఫ్ ఎన్ స్కోర్ వస్తుంది, స్పేస్ కాంప్లెక్స్ ఆర్ట్ ఆఫ్ 1 వస్తుంది. సో దీన్ని మనం ఇంకా తక్కువ టైం కాన్సెప్ట్ సాల్వ్ చేయొచ్చు బై యూజింగ్ ఆప్టిమల్ సొల్యూషన్. అంటే హ్యాష్ సెట్ యూస్ చేసుకుని ఆప్టిమల్గా సాల్వ్ చేయొచ్చు. ఆప్టిమల్ సొల్యూషన్ ఏమంటే ఒక హ్యాష్ సెట్ తీసుకుంటే హ్యాష్ సెట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుంటుంది. ఫస్ట్ నెంబర్ మనకి హ్యాష్ సెట్లో ఉందా లేదు కాబట్టి మనం 1 స్టోర్ చేస్తాం. మళ్ళీ సెకండ్ నెంబర్ 2 తీసుకుంటాం. 2 అనేది మనకి హ్యాష్ సెట్లో ఉందా లేదు కాబట్టి మళ్ళీ 2 అనేది హ్యాష్ సెట్లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ నెంబర్ 3 ఉంది. సో ఈ 3 అనేది మనకి హ్యాష్ సెట్లో ఉందా లేదు కాబట్టి 3 స్టోర్ చేస్తాం. నెక్స్ట్ 1 చూస్తాం, లాస్ట్ నెంబర్ 1 అనేది మనకి హ్యాష్ సెట్లో ఉందా, సో 1 అనేది మనకి హ్యాష్ సెట్లో ఉంది కాబట్టి ట్రూ అని రిటర్న్ చేస్తాం. సో ఇదే మన హ్యాష్ సెట్ అనమాట. దీనికి మనం కోడ్ ఇక్కడ రాసిన. ఫస్ట్ నేను ఒక ఫంక్షన్ తీసుకున్నా కంటెన్స్ డూప్లికేట్ అని. దాని తర్వాత ఒక వేరియబుల్ సెట్ని స్టోర్ చేసిన తర్వాత ఫర్ నమ్ ఇన్ నమ్స్ అంటే ఫర్ లూప్ స్టార్ట్ చేసినాం. ఫర్ లూప్లో ఇఫ్ నమ్ కానీ అంటే నమ్ అంటే ఫస్ట్ నెంబర్ ఇక్కడ నమ్ అనేది మనకి ఈ సీన్లో అంటే ఈ సెట్లో ఉందనుకో ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకే, మనకి ఈ సెట్లో లేకపోతే సీన్ యాడ్ నమ్ అంటే దీనిలోకి యాడ్ చేస్తాం. ఒకవేళ మనకి హ్యాష్ సెట్లో లేకపోతే ఏం రిటర్న్ చేస్తాం, ఫాల్స్ అని రిటర్న్ చేస్తాం. ఇదే మనకి హ్యాష్ సెట్ అనమాట. దీనికి టైం కాన్సెప్ట్ ఆర్ట్ ఆఫ్ ఎన్ వస్తుంది, స్పేస్ కాన్సెప్ట్ ఆర్ట్ ఆఫ్ ఎన్ వస్తుంది. సో దీనికి సంబంధించిన క్లియర్ కోడ్ అని విత్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కోడ్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్గా సెండ్ చేస్తాం.